తాటి రొట్టు తయారీ విధానం చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను, బియ్యం రవ్వ. తీసుకుని దాన్ని కొద్దిగా వాటర్ వేసి తడిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టానండి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు, జస్ట్ నూక తడిచేంత వరకు వేస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ చిలకరించి ఒకసారి కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. అరగంట సేపు నానింది. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు తాటి పేస్ట్ అనేది తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో మిగతా కొలతలన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలండి. ఒక గ్లాసు తాటి పేస్ట్ తీసుకున్నాను. చిక్కగా ఉండాలండి తాటి పేస్ట్. చిక్కగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను టేస్ట్ చూసానండి, మాది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. అందుకని నేను బెల్లం గ్లాసులో పావు వంతు మాత్రమే వేసానండి. మీరు కావాలంటే హాఫ్ గ్లాసు బెల్లం అనేది వేసుకోవచ్చు. హాఫ్ గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి. మాది కొంచెం తీపి ఎక్కువ ఉందని నేను బెల్లం అయితే పావు వంతు వేసాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే హాఫ్ గ్లాస్ బెల్లం అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బియ్యం నూకని తీసుకున్నానండి. మన తాటి రొట్టు బియ్యం రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసానండి. ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టాలి. ఈ బియ్యం రవ్వ తాటి పేస్ట్ని బెల్లాన్ని కూడా బాగా పీల్చుకోవాలండి, అబ్జర్వ్ చేసుకోవాలి. మూత పెట్టేసానండి. ఒక గంట సేపు నానబెట్టాను. బియ్యం రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకొని మనం తాటి రొట్టె వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. గంట సేపు తర్వాత మళ్ళీ కలుద్దామండి. ఇప్పుడైతే గంట అయిపోయింది, మూత తీసానండి. మనకి బియ్యం రవ్వ అలాగే తాటి పేస్ట్ బెల్లం కూడా బాగా నానింది. ఇప్పుడైతే మనం తాటి రొట్టె వేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను ప్యాన్ పెట్టాను. నాన్ స్టిక్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా ప్యాన్కి అప్లై చేశాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మనకి రొట్టెకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసాక బాగా హీట్ అయ్యాక మనం తాటి పేస్ట్ తీసుకున్నాం కదా, తాటి రొట్టె మిశ్రమాన్ని మనం ప్యాన్లో వేసుకొని రొట్టె షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మొత్తం మిశ్రమం అనేది వేసేసి రొట్టె షేప్ వచ్చేలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే వేసేసానండి. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువైతే పైనుంచి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి ఇంక మళ్ళీ వేయలేదండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే సిమ్లో పెట్టి మనం ఉడికించాలండి. మనకి ఒక అరగంట సేపు టైం అయితే పట్టిందండి నాకు వన్ సైడ్ కాలడానికి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి రొట్టె చుట్టూరు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుందండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ కనిపించాలి. ఈ కలర్ వస్తే మనకి వన్ సైడ్ మంచిగా కాలిపోయినట్టు అంటే, అలాగే బాగా ఉడికినట్టు కూడా. 20 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. నాకైతే అరగంట టైం అయితే పట్టింది. ఇప్పుడైతే మనం దీన్ని రెండో సైడ్కి కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఒక ప్లేట్ బౌల్ నుంచి దాంట్లోకి ప్యాన్ని షిఫ్ట్ చేసి రొట్టెని అయితే తిప్పుకోవాలండి. ఇలా బౌల్ నుంచి రొట్టెని అయితే తిప్పాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా ప్యాన్లో పెట్టేసి కాల్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి కాల్చాలండి. రెండో సైడ్ అయితే నాకు పావుగంట టైం అయితే తీసుకుంది. పావుగంట తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకైతే పావుగంటకి కరెక్ట్గా కాలిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. పావుగంట అయిపోయింది. మూత తీసి మీకు చూపిస్తున్నాను. రెండు సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చానండి. ఇప్పుడు మనకి ఇది కొంచెం చల్లారాలి. చల్లారాక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలండి. వేడి మీద కట్ చేస్తే మనకి కొంచెం విరిగిపోతుంది. కొంచెం చల్లారాక కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ముక్కలుగా కట్ చేసానండి. సేమ్ అచ్చు కేక్ పీస్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. తాటి రొట్టె అనొచ్చండి, దీన్ని తాటి కేక్ అని కూడా అనొచ్చు. మీకు చూపిస్తున్నానండి. అన్ని సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చి బాగా కాలింది. పైన క్రిస్పీగా ఉంటుంది, అలాగే లోపల సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలకి తినడానికి కూడా బాగా ఇష్టపడతారు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. లోపల వరకు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. మనం ఖచ్చితంగా బియ్యం రవ్వని అరగంట సేపు నానబెట్టి తర్వాత తాటి మిశ్రమాన్ని కూడా ఒక గంట సేపు నానబెట్టాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. మీకు తాటి రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. మొదటిసారి వండినా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడైతే నేను పీసెస్గా కట్ చేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసానండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 3 నుంచి 4 రోజుల వరకు స్టోర్ అవుతుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.